మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. కుందా మూవీ ఒక స్టార్ని లాంచ్ చేసే సందర్భం, మరి ఒక స్టార్ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీలోంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా ఉండదు. ముందు 2 హిట్స్ ఉన్నా కానీ మరి థర్డ్ మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ కానీ ఎట్లుంది సార్? అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకేమనిపించలేదండి. కథ మెయిన్ కదా, కథను బేస్ చేసుకుని అది సీతమాటలో జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి ఫోటో మా అసిస్టెంట్ డైరెక్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి, సతీష్ వరుణ్ గారిది. ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటండి. నా దగ్గర ఉన్న కథ ఇలాగ ఆల్రెడీ తెలుసండి. అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి. ఏంటి సార్? గొల్లబామ. ఓకే. అయితే అది ఏదో అలాంటి టైటిల్ పెట్టకూడదని అక్కడ ఏదో ఇష్యూ ఓకే నడుస్తుందని చెప్పారండి. సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది. ఓకే. సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి. అందులో కుర్రోడు కొత్తోడే కావాలంటున్నారు కదా, ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి, వరుణ్ తేజ్. ఓకే. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చేసాను. అప్పుడు ఇంకా సీతమాటలో షూటింగ్ కూడా అవ్వలేదు. ఓకే. కంటిన్యూ అవుతూ ఉండింది. నేను డైరెక్ట్గా నాగబాబు గారికి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి, మీకు ఒక ఇంట్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉంటే నేను చేస్తానండి అని చెప్పి అడిగారు. ఓకే. కానీ దానికి మ్యూజికల్ వైజ్ కానీ అండ్ దాని స్టోరీ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అప్లాజ్ అనేది కూడా చాలా వరకు వచ్చింది. అదే సక్సెస్ఫుల్ అయింది. ఈ సక్సెస్ అన్ని చూస్తున్న సందర్భంలో ఒక డౌన్ఫాల్, అంటే ఇండస్ట్రీలో డౌన్ఫాల్ అనేటప్పటికి ఒక మూవీ ఒక ఫ్లాప్ అనేది కూడా. మరి బ్రహ్మోత్సవం మూవీ టైంలో అంత ఫ్యామిలీని అందరినీ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ స్టోరీ టైప్లో తీసుకున్నారు, కానీ ఎక్కడ మిస్ అయింది అనుకున్నారు సార్? ఖచ్చితంగా స్క్రిప్టేనండి. ఒక సినిమా తేడా వచ్చిందంటే దాని అర్థం ఏముండదండి. మన స్క్రిప్టులో మనం ఏదో నమ్ముతాం, అది బాగానే ఉంటుంది కదా అనుకుంటాం. మేబీ ఆ టైంలో అంత గ్రిప్గా ఆలోచన లేకపోవటం అవ్వచ్చు. మిస్టేక్స్కి మనం కారణాలు ఎత్తుక్కుంటూ వెళ్తే చాలా ఉంటాయండి, అది అనవసరం కూడా. అండ్ దాని తర్వాత నారప్ప, మరి మరొకసారి వెంకటేష్ గారితో అప్పటి వరకు చూసిన ఒక సాఫ్ట్ కార్నర్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్కసారిగా వైలెంట్గా, అది మరీ వైలెంట్గా మారిపోవడానికి రీజన్ ఏంటి సార్? అందరూ నిజంగా షాక్ అయిపోయారు. ఏంటి చాలా 1కి 2 సార్లు ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా ఉండే ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారేనా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు ఏంటి సార్? సడన్ చేంజ్ ఏం కాదండి, అదే నాకు మామూలుగా ఏంటంటే అన్ని కథలు చేయాలని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్లో అంటూ ఉంటాను, బట్ మనకు అవకాశం లేకపోతే సిచ్యువేషన్ రావాలి కదా. ఈ కథ ఆ కథ అని ఏముండదండి. సో జానర్ని మనం అది కన్వెన్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం, మన టెక్నీషియన్స్ తోటి చేయించుకోవటం. ఓకే. ఇది మెయిన్ బేసిక్గా. కాదు నువ్వు ఇలాంటి సినిమాలే తీస్తే ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు, లేకపోతే ఇలాంటి నీకు ఇష్టపడతారు అంటే అది మనం బ్రేక్ చేసేగలిగితే బ్రేక్ చేయొచ్చు అండి. ఓకే. మన ఇట్ ఈస్ అప్ టు అస్. మనకుండే గట్స్, మనకుండే ఆలోచన విధానం, మనకు కలిసి వచ్చే విషయాలు. కాబట్టి అప్పుడు అసురన్ మూవీ చూసినప్పుడు అది కూడా మళ్ళీ సేమ్. తర్వాత కూచిపూడి వారి వీధి అని ఒక సబ్జెక్ట్ ఉందండి నా దగ్గర. ఓకే. కూచిపూడి వారి వీధిలో అని, అది మళ్ళీ ఫ్యామిలీ మూవీ, టోటల్గా కజిన్స్ గురించిన ఒక సబ్జెక్ట్. అది యాక్చువల్గా దాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాను వర్క్ ఇమీడియట్గా. తర్వాత సెట్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ అన్నయ్య అని ఇంకొక కథ ఉందండి, అది కూడా చాలా పెద్ద కథ. అది గీతార్ట్స్లో చెప్పి, అంటే అదే కొంచెం పెద్ద సెటప్ కదా, ఇలాగా ఇంకో కథ చేసేసి అది చేద్దామని చాలా డిస్కషన్స్ ఉంటాయండి. సరే అని చెప్పి ఏది ముందు ఏది తర్వాత అని అనుకుంటూ ఉంటాం. సో ఆ కోవలో 2-3 సబ్జెక్టులు పనిచేస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ సేమ్ తనే కిషోర్ అని నా దగ్గర సైట్ ఉంటాడు. తను అసురన్ సినిమా చూసి నాకు చెప్పాడు, ఇలాగ వెంకటేష్ గారు చేద్దాం అనుకుంటారంటే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు ఒకసారి చూడ సినిమా అన్నారు. ఓకే. సో నేను చూశాను అప్పుడు అసురన్. చాలా బాగుందండి, అసలు మామూలు కాదు కదా అమ్మ. అప్పుడు వెంటనే నేను ఇంకా 2వ నిమిషం ఆలోచించకుండానే చేస్తానండి సురేష్ బాబు గారు. సరే ఇలా అనుకుంటున్నారంట కదా, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి నాకు చాలా బాగా చేయాలనిపించిందండి అది అంటే. అప్పుడు నేను వీళ్ళు కలిశాను అనమాట. కలిసిన తర్వాత ఆ కథ గురించి డిస్కషన్ వచ్చింది, ఏంటి ఎలా. సో అందులో కూడా మీకు తెలియకుండా అది జోనర్ వచ్చి యాక్షన్ ఉంటుంది, కానీ ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. అవును సార్, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఓకేనండి. అంటే ఎంత సప్రెస్డ్గా తొక్కేస్తున్నా కానీ అసలు మామూలుగా జీవితాల్లో అయితే బెటర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ముందు మన సినిమాలో కూడా బెటర్గా మారారు, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఆ అవకాశం కూడా లేదు పాపం వాళ్ళకి.
మేబీ బై ద సిచ్యువేషన్స్, వాళ్ళు ఉండే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి ఆ బెటర్ లైఫ్ గురించి కూడా ఆలోచించలేని ఒక ఫాదర్ పాపం ఆయన. ఓకే. కుటుంబాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అదృష్టం కానీ అవకాశం కానీ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి. లేదు. బట్ అది కూడా దక్కనివ్వకుండా తొక్కేస్తుంటే, పిల్లల్ని దూరం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది డీల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అంతే అలా. సో మెయిన్ ఎమోషన్గానే కనెక్ట్ అవటమేనండి. మీరు దానికి కనెక్ట్ అయిపోయి అది చేశారు. అది చాలా పెద్ద ఎమోషన్ కదండి. యా. సో ఏది చూసినా మీరు కావలిస్తే ఆ లైఫ్ని ఇక్కడి నుంచి ఇంకో చోటకి మార్చుకోవాలి, లేకపోతే ఈ స్థాయి నుంచి ఇంకొక బెటర్ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరి ప్రయత్నం దగ్గర ఉండే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు ఏ జోనర్లో ఉన్నా అది చాలా గొప్ప కథ అవుతుంది. తమిళ్లో అసురన్ చూసినప్పుడు యూజువల్గా అది తెలుగులోకి వస్తుంది, అది ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు వెంకటేష్ గారు చేస్తున్నారు అనేటప్పటికీ చేయగలుగుతారన్న నమ్మకం అనేది కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ ఆ టైప్. ఈవెన్ కొన్ని సీన్స్ అయితే ఈవెన్ తమిళ్ మూవీస్ లో చూస్తే ఒక స్టార్ కొన్ని అంటే అక్కడైతే సర్వసాధారణం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ వాళ్ళు ఇట్లా చేయకూడదు ఇలాంటివన్నీ అనేది ఏం లేకుండా క్యారెక్టర్స్ కూడా చేపించారు, అంటే సీన్స్ కూడా చేపించారు. వెంకటేష్ గారు అవన్నీ తీసుకోరండి, ఆయన బాగా డెడికేటెడ్ గానే ఉంటారు. ఏది అవసరం అది ఖచ్చితంగా దానికోసం ఎంతైనా చేస్తారు. ఆ టైం ఆ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన గుర్తుండి నాకు. ఆ ఇసుకలో కూడా పాపం ఆ ఎండ్లో కూడా అలా అంతేనండి, అలా చెయ్యాలి. మరి అలా చేయకపోతే ఊరినే గొప్పలైపోతారా? కానీ మీరు ఇప్పుడు అంటే మీరు చేసిన వాళ్ళ డెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టేనండి. సో బికాస్ వాళ్ళు ప్రేమిస్తారు దీన్ని ఎలాగైనా కసిగా చేయాలి, బాగా చేయాలి అని. మీరు 6 మూవీస్ చేస్తే ఈ 6 మూవీస్లో రిపీట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మాత్రమే. అవునండి, అవును. సో మీకు అంత ఇష్టమా సార్ వెంకటేష్ గారు అంటే? ఇష్టం అంటే ఏదో అలా కలిసిందండి. అంటే చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందండి, చాలా ఆత్మీయంగా ఉంటుందండి ఆయనతోటి. ఓకే. ఆయనతోటి మహేష్ బాబు గారితో ఇంకొక టైప్ ఎక్స్పీరియన్స్, ఈయనతోటి ఒకలాగా అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, బాగుంటాయి. ఎవరి పని ఎవరు గొడవ లేకుండా మన పని ఏదో మనం బాగా చేసుకోవటం, నవ్వుకోవడం. చేసినంతసేపు మట్టుకు విషయం తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు చిన్నోడు పెద్దోడిని మాత్రం వదలలేదు, ఇద్దరితో కలిసి 2 మూవీస్ చేశారు. ఓకే సార్, వీళ్ళందరూ ఓకే అయితే మీరు చేసిన మూవీస్లో ఎక్కువ మూవీస్ 5 మూవీస్కి మిక్కీ జే మేయర్ గారే, ఏంటి ఇది కారణం? దీనికి మణిశర్మ గారు అండి. అవును సార్, నారప్పకి మనిషి, పెద్ద కాపు కూడా మిక్కీ జే గారు. పెద్దగా మిక్కీ జే మేయర్. ఓకే, 5 మూవీస్ అంటే 5 మూవీస్ సార్. నేను అంటే ఆయనతో ఫస్ట్ సినిమా నుంచి ఒక ర్యాపో కుదిరిందండి. ఇంకా అలవాటు నాకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కువ, ఇది మార్చండి అది మార్చండి అని చెప్పడానికి నాకేమీ హెసిటేషన్ ఉండదు. కానీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ అడగలేవని కాదండి. బట్ ఈయన దగ్గర ఉండే ఒక చొరవ, ఈయన దగ్గర ఉండే ఒక ఫ్రెండ్షిప్ లోగా దాంట్లో చేసుకోవడం నాకు ఈజీ అయింది అంతే. మీరనేటప్పటికి మిక్కీ గారు మాత్రం సూపర్ ట్యూన్స్ అనేది కూడా ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి, సుకుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా మనం బ్రేక్ చేసి కొత్త ప్రయోగం కూడా చేసుకోవచ్చు అండి. దానికి ఏమి ఇదేం ఉండదు, ఇలాగే చేయాలని లేదు. బట్ ఎందుకు అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వైబ్ కొనసాగుతూ ఉంటుంది, మనకి బాగానే ఉంది కదా, మంచిగా జరుగుతుంది కదా అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే చోటా గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు. 2 చేశానండి, పెద్ద కాపు, కొత్త బంగాళాఖాతం, పెద్ద కాపు. అవునండి. ఏంటి సార్ అది రీజన్ ఏంటి సార్? సేమ్ బాండింగ్. అది నాకు ఆయనతో ఏంటంటేనండి, మన కొత్త బంగాళాఖాతం గుర్తుందండి నాకు. వాళ్ళందరూ బాగా చిన్న పిల్లలండి, అదే 16 ఏళ్ళు ఆ టైం కదండి. సో హీరో కూడా హ్యాపీ డేస్ చేశాడు అంతే. అండ్ మేము మళ్ళీ కొత్త వాళ్ళం, నేను ఫస్ట్ టైం డైరెక్షన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన ఈవెన్ చోటగారిది ఎలా ఉంటుందంటే ఆయన మొత్తం భుజం మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం అవన్నీ ప్రొడక్షన్ మేనేజర్లు ఆలోచించి కూడా ఈయన ఆలోచించి ముందర అయిపోతుంది ఏంటి, చాలా వరకు ఆయన ప్రొడ్యూసర్ సైడ్ అండి. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ సైడే ఉంటాడు ఆయన. దాని అర్థం ఏంటంటే మనల్ని కూడా కలుపుకుని, ఈవెన్ అందరినీ కలుపుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎలా చేయాలి ఏంటనే దగ్గర చాలా అడ్డం పడతాడండి గట్టిగా. సో నాకు మళ్ళీ ఈ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి, అలాగే టీంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారండి అప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో కూడా. సరే ఒక సైడ్ మనం ఫ్రీగా ఆలోచించుకుంటూ ఉండాలి, ఇదంతానేమో వేరేగా ఉంది. సో బెటర్ అప్పుడు కొత్త బంగాళాఖాతంలాగే కొంచెం ఆలోచన వచ్చి మీరే చేయండి సార్ అని చెప్పేసి అప్పుడు అలా. మరి పెద్ద కాపు ఏంటి సార్ అది? యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చిందని అనుకోవచ్చా?
ఏమండి ఇప్పుడు సినిమా తేడా వచ్చింది అనుకోండి, అది ఇందాక చెప్పాను కదండి, ఒక మిస్టేక్ జరిగితే ఇంకా దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్లెస్ అది. అందుకని ఆయన అక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే పెద్ద కాపు 2 ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే. బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమీడియట్గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నా. అది ఆల్మోస్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. కొంచెం టోటల్గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్లో ఉన్నాను కాబట్టి. ఇది కొత్త సబ్జెక్ట్ సార్? కొత్త సబ్జెక్ట్ అండి. అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నాను, ఒక్కటి కూడా సైమిల్టేనియస్గా చేసుకుంటా ఉన్నాను. సో ఏప్రిల్కి కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎవరు ఏంటి ఎలాంటి ప్రయత్నం అనేది మొదలు పెడతాం. యాక్చువల్గా ఆ మూవీలో పర్టికులర్గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టేసి ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఒక ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. అంటే యూజువల్గా మీ స్క్రిప్ట్స్ అన్ని కానీ చూస్తే ఆ ఎమోషన్స్ వైజ్ కానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు, లెగాలనున్నా కానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ కానీ అంటే మన లైఫ్లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి, అందరూ మనం చూసే విషయమే కాబట్టి. యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు, సార్ ఏదండి ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి సూపర్, లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు అంటే పాతది మాత్రం క్యారీ చేయరు. సో ఫ్రెష్ గా నెక్స్ట్ గో విత్ ఫ్లో అనే టైప్ లో ఉంటుంది. ఎందుకంటే బరువులు అది బరువు అనుకుంటే బరువు రాసాం కదా, మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అడ్డాల గారు. ఓకే సార్, మీ మూవీస్ లో వన్ లైనర్లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి ఇంకోసారి అదొకటి అయితే ఇంకోటి ఏకాడా అని. అండ్ రీసెంట్ గా వచ్చిన దీనిలో కూడా కొంచెం ఎమోషనల్ గా ఉంటది, పెద్ద కాపులో కూడా వాడికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అది కానీ అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్ గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్గా ఏం జరగదండి, మేబీ ఆ ప్యాటర్న్ వస్తుందని మరి తెలియకుండా. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ షిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా, మన షిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్ లో దాని నుంచి కంప్యూటర్లు తయారవుతుంటాయి. సో బేసిక్ షిప్ అలా ఉన్నట్టు ఉంది, బిల్ట్ అలాగే ఉంది. ఓకే సార్,